శిరీష దగ్గర సార్ సార్ గుడ్ ఈవినింగ్ మ్యూట్ లో పెట్టాలి అందరూ కూడా. సార్ చేయనండి సార్, స్క్రీన్ షేర్ చేయనా? మేడంకి ఎర్రర్ వచ్చిందంట, స్క్రీన్ షేర్ చేస్తారన్నారు. ఓకే సార్. హలో, ఎస్ మేడం, చూపించండి. విజిబులా సార్? యా. ఓకే సార్. ఓకే, సేవ్ చేస్తే ఎర్రర్ వస్తుందా? అవును సార్. ఓకే, 00 ల్యాండ్ క్రియేట్, ల్యాండ్ మనం డిప్రెషన్ కి క్రియేట్ చేయలేదు మేడం. ఓకే, బిల్డింగ్ తీసుకోండి. ఓకే ఓకే, బిల్డింగ్ తో ట్రై చేయండి. నేను 4 జీరోస్ది నేను క్రియేట్ చేయలేదు, అందుకే మీకు ఒకసారి చూపించండి. ఎర్రర్ కూడా ఒకసారి ఒక నిమిషం ఒకసారి చూపించండి. చూపిస్తున్నాను. యూస్ఫుల్ లైఫ్. ఓకే, సేవ్ చేయండి. అవ్వట్లేదు సార్. అవ్వదులేండి. రీజన్ ఏంటంటే 00 డిప్రెషన్ క్రియేట్ చేయలేదు, 4 జీరోలు. సో నా ఎస్ కొట్టండి. యూ కెనాట్ డిటర్మైన్ ద పీరియడ్ ఫర్ ఈ ఎర్రర్ వస్తుందా? ఇలా ఎందుకు వస్తుంది? ఒక్క నిమిషం. ఇది మళ్ళీ ఓపెన్ చేస్తే సార్ అందులో అలా చూపిస్తుంది సార్, పీరియడ్ కంట్రోల్ ఏరియా. యూ కెనాట్ డిటర్మైన్ ద యూ కెనాట్ డిటర్మైన్ ద పీరియడ్. అక్కడ ఇచ్చాడు కదా మేడం, డిఫైన్ క్యాలెండర్ అసైన్మెంట్స్ అని చెప్పి ప్రొసీజర్ లో, దాంట్లోకి వెళ్ళండి ఒకసారి. ఈ టీ కోడే కదా సార్, OA84. అదొకటి పైన ఒకటి ఇచ్చాడు కదా, అదేంటో వెళ్ళండి ఒకసారి, దాని మీద క్లిక్ చేయండి. క్యాలెండర్ అసైన్మెంట్స్ ఇది సార్, ఓపెన్ చేయండి అది. ఓకే, సో మెయింటైన్ పీరియడ్ కంట్రోల్. ఓకే, మీరు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు మీరు? పీరియాడిక్ కంట్రోలా? పీరియాడిక్ కంట్రోల్. ఓకే, 001 మంత్, డేట్, పీరియడ్. మీది 01 సెట్ చేశారా దాంట్లో పీరియడ్? యాక్చువల్గా సార్ ఇది నేను మామూలు యూట్యూబ్ లో చూస్తే సార్, పొజిషన్కి వెళ్ళి V3 తీసుకోమన్నారు వేరియంట్. సో అలా చూసాను, బట్ ఇక్కడ పీరియడ్స్, మంత్స్ అవి ఏమి ఇవ్వాలి? మంత్ అంటే 5th మంత్ అంటే 2nd అలాగే. అర్థమైంది. ఒకసారి మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 కాదు, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OBY7 లోకి వెళ్ళి చూడండి ఫస్ట్. OBY6 వెళ్ళండి. పొజిషన్ ఎస్ కొట్టండి. ఎస్, అందులోకి వెళ్ళి కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ ఇచ్చేయండి. ఇదా సార్? ఓకే, అక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏముంది మీది? SCFM ఏరియా. ఇది సార్ SCTV. YT మేడం మీది, అది ఫీల్డ్ స్టేటస్ చూస్తున్నారు. YT మీది. ఓకే, అందులోకి వెళ్ళి YT చెక్ చేయాలి. YT చెక్ చేయండి వెళ్ళి. పొజిషన్లో YT ఏమైనా ఉందా? ఉందా లేదా? ఇక్కడ ఏం రాలేదు. లేదు కదా, న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళండి ఒకసారి. YT ఇవ్వండి. అక్కడ ఒకసారి కాపీ చేసుకోండి ఫస్ట్, ఇలా కాదు, కాపీ చేసుకోండి. ఏదైనా బ్యాక్ వచ్చి కాపీ చేయండి. ఒక్క నిమిషం, ఏది కాపీ చేయాలి నేను చెప్తాను.
మంత్ సెకండ్ మంత్ ఉన్నది, డే పీరియడ్ అని ఉంది. 02 కాపీ చేయండి ఒకసారి. ప్రొరేటా ఫస్ట్ ఉంది కదా 01, అది కాపీ 01 కాపీ చేయండి. ఇందులో ఇది ఇవ్వండి, వైటీ అని ఇవ్వండి. ఓకే, ఇయర్ ఇవ్వండి అక్క 2022, మంత్ 02, డే వదిలేయండి, పీరియడ్ కూడా 02 ఇవ్వండి. అక్కడ ఇంటర్ కొట్టండి, సేవ్ సేవ్ సేవ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఎస్ఏపీలోకి వెళ్ళి ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేయండి, S01కి వెళ్ళి సెట్ చేయండి. ట్రై చేయండి. అక్కడ ఏంటంటే జనరల్గా డిప్రెషన్కి సంబంధించి కాన్ఫిగరేషన్ మనం ల్యాండ్కి చేయలేదు, ఎందుకంటే డిప్రెషన్ ఉండదు కదా సార్. డిప్రెషన్ ఉండదు, కానీ కీ వచ్చేటప్పటికి 4 సున్నాలు పెట్టుకుంటాం. రీజన్ ఏంటంటే డిప్రెషన్ 0 అని. బిల్డింగ్ ఏమన్నా సార్? వద్దు, ఇది ముందు చూద్దాం ఇది ఎలా ఉందో. ఈ ఎర్రర్ ఏంటో కొత్త ఎర్రర్ ఉంది, జస్ట్ చూద్దాం ఫస్ట్. అసలు చూద్దాం, చూస్తే ఏమైంది నేర్చుకోవచ్చు కదా. 40+ సేవ్ చేయండి. ఇప్పుడు అయిపోయిందా? అయ్యింది సార్. ఓకే, ఇప్పుడు ఎర్రర్ లో ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇచ్చినట్టు కదా సార్, అంతే. మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇచ్చారు మేడం. ది పీరియడ్స్ సంబంధించి సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో అది మనకి క్రియేషన్ అన్నమాట. ఓకే మేడం, ఓకేనా ఇప్పుడు ఫైనల్? యా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సూపర్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు? ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది సార్, నాకు ఎర్రర్ వచ్చింది. అది ABAT కోడ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ఏసీ టు బిల్డింగ్ చేసేటప్పుడు వచ్చింది సార్. ఏం ఎర్రర్ వచ్చింది? కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ నాట్ యాక్టివ్ ఇన్ కంపెనీ కోడ్ ASC అని వచ్చింది సార్. షేర్ చేయండి సార్. హలో హలో సురేష్ గారు సార్ ఉన్నారు, మీరు కట్ చేయండి. ఏమీ వాయిస్ వినపడలేదు సార్. మాకు వినిపించట్లేదు, షేర్ చేయండి పర్లేదు.